హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం షెల్ మోడల్ సెకండ్ పార్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ ఫినిష్ అయింది కదా, ఆ వీడియో చూడకుండా ఈ వీడియో చూస్తే మీకు ఏం అర్థం కాదు. సో ఫస్ట్ ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు అది చూడకపోతే ఒక్కసారి ఆ వీడియో చూడండి, నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీకు లాస్ట్ వీడియోలో స్పిన్ అండ్ ప్యారిటీ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ట్రిక్ చెప్పాను కదా, స్పర్డ్స్ ఇఫ్ పగ్ డిష్ ఆఫ్ పిగ్ అనేది, అది ఎలా వస్తుంది ఏంటనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ట్రిక్లో మనం ఏఈఐఓయు ఓవెల్స్ని నెగ్లెక్ట్ చేస్తే రిమైనింగ్ ఏవైతే ఎస్పీడిఎస్ ఎఫ్పిజిడిఎస్హెచ్ ఎఫ్పిజి, సో వీటిలో ఫస్ట్ వచ్చినప్పుడు మనం వన్ ఎస్ 1p 1d అండ్ సెకండ్ టైం ఎస్ వచ్చింది కాబట్టి 2s రాసాము. అలానే ఎఫ్ అనేది ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి 1f, నెక్స్ట్ పి సెకండ్ టైం వచ్చింది 2p, అలా ఏ టైం వస్తుందో ఆ నంబర్ ఇచ్చుకుంటూ మళ్ళీ ఎస్ అని రాసేసాక, సో ఇప్పుడు మనకి ట్రిక్ ఏంటి అంటే ఇది. సో ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ 1s 1/2 అండ్ 1p 3/2, 1p 1/2. పీలో మనకి 2 జే వాల్యూస్ వచ్చాయి. లాస్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వాల్యూస్ ఎలా వచ్చాయో. కాకపోతే హయ్యర్ జే వాల్యూ హ్యాస్ లోవర్ ఎనర్జీ, అందుకని మనం కింద డౌన్లో రాసుకుంటాము. సో 1p 3/2, 1p 1/2, నెక్స్ట్ 1d 5/2, 1d 3/2. బట్ మనకి ఇక్కడ ఈ మోడల్లో ఏంటంటే ఈ మధ్యలో మనకి 2s 1/2 వస్తుంది. 2 ఎక్సెప్షన్స్ అని చెప్పాను ఆల్రెడీ మీకు. ఇది ఫస్ట్ ఎక్సెప్షన్, స్పడ్స్ ఉంది కదా ఎస్పీడిఎస్, ఈ స్పడ్స్లో ఈ ఎస్ అనేది ఈ 2d మధ్యలోకి వస్తుంది. నెక్స్ట్ ఇఫ్ తర్వాత ఎఫ్ కదా, సో ఎఫ్లో కూడా మనకి 2 ఉంటాయి, 7/2 అండ్ 5/2. మళ్ళీ ఈ రెండింటి మధ్యలో నెక్స్ట్ పి అనేది, పిలో మళ్ళీ మనకి 2 వస్తాయి కదా, ఆ హయ్యర్ జే వాల్యూ అనేది మళ్ళీ మధ్యలో వస్తుంది. ఈ 2 ట్రిక్స్ అని ఈ మొత్తం చార్ట్ని మనం ఖచ్చితంగా బై హార్ట్ చేయాలండి. ఒకవేళ మీకు దీని పీడిఎఫ్కి ఏమైనా రిక్వైర్ కావాలనుకుంటే ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో మీకు కమెంట్ చేయండి. సో నేను నెక్స్ట్ వీడియో తప్పకుండా మీకు దీని ఫుల్ చార్ట్ అనేది మీకు పీడిఎఫ్గా అందజేస్తాను. ఓకే, సో ఇది చార్ట్, ఇది మొత్తం. ఈ చార్ట్ వచ్చేస్తే మనకి ఇవన్నీ ఎలక్ట్రాన్స్. ఇప్పుడు 1s 1/2లో మనం ఎంజే ఈజ్ ఈక్వల్ టు 2j + 1 అలా క్యాలిక్యులేట్ చేసేస్తే, జే అంటే ఇక్కడ 1/2 కదా, సో 2 × 1/2 + 1 దట్ ఈక్వల్ టు 2. ఇలా మనం ఈ ఎలక్ట్రాన్స్ని క్యాలిక్యులేట్ చేస్తాం ప్రతి దానికి. 3/2 అంటే ఎంజే వాల్యూ అన్నకి 4 వస్తుంది అండ్ ఇక్కడ ఎంజే వాల్యూ 2 వస్తుంది. సో మనం ఇలా అన్నిటిని మళ్ళీ యాడ్ చేసుకుంటూ పోతే ఇక్కడ మనకి 8 అనేది మ్యాజిక్ నెంబర్. మీకు లాస్ట్ వీడియోలో మీకు మ్యాజిక్ నెంబర్స్ డ్రాబ్యాక్స్లో చెప్పాను లిక్విడ్ డ్రాప్ మోడల్కి, అవి ఎందుకు హై స్టేబుల్గా ఉంటాయి మ్యాజిక్ నెంబర్ ఉన్న ఎలిమెంట్స్ అనేది, అది వాళ్ళు లిక్విడ్ డ్రాప్ మోడల్లో ప్రూవ్ చేయలేదు. సో ఇది మ్యాజిక్ నెంబర్. మనకి ఇక్కడ 2 + 4 + 2 8, ఇది ఒక మ్యాజిక్ నెంబర్. నెక్స్ట్ ఇలానే మనం క్యాల్కులేట్ చేస్తే ఇక్కడ మనకి 20 అనేది 1d 3/2 దగ్గర 20 వస్తుంది. నెక్స్ట్ 28 కూడా మ్యాజిక్ నెంబర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి 50 అనేది మ్యాజిక్ నెంబర్ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 82. ఈ మ్యాజిక్ నెంబర్ సీక్వెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మొన్న ప్రీవియస్ గురుకుల జేఎల్లో కూడా అండ్ జనరల్ టీఎస్పీఎస్సీ జేఎల్లో కూడా మ్యాజిక్ నెంబర్స్ మీద క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఈ ఫ్లో చార్ట్, ఈ చార్ట్ మీకు కావాలి అంటే నాకు ఒక్కసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు పీడిఎఫ్ పంపిస్తాను. లేదా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటాము అన్న నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ స్ట్రాంగ్ ఇన్వర్టెడ్ ఎల్ఎస్ కప్లింగ్ వాజ్ ప్రపోజ్డ్ 28 మ్యాజిక్ నెంబర్ దగ్గర. సో ఇక్కడ నేను మీకు చెప్పాను 2 ఎక్సెప్షన్స్ అని. ఎందుకు ఆ ఎక్సెప్షన్స్ వచ్చిందంటే బికాస్ ఆఫ్ మ్యాజిక్ నెంబర్స్. సో ఇక్కడ మనకు 20 రావాలి అంటే ఇక్కడ ఇది ఓకే, బట్ ఇక్కడ 28 రావాలి అంటే మాత్రం మనకి 1f 7/2 8 అనేది ఎలక్ట్రాన్స్ ఇస్తుంది. ఇన్ బిట్వీన్ మనకి ఇక్కడ 8 నెక్స్ట్ ఈ మధ్యలో వస్తేనే మనకి 20 28. ఈ 28 అనేది ఎక్స్ప్లెయిన్ ఏంటంటే హయ్యర్ జే వాల్యూస్కి లోవర్ ఎనర్జీ ఉంటుంది, అందుకే ఇన్వర్టెడ్ అండ్ స్ట్రాంగ్ ఇన్వర్టెడ్ ఎల్ఎస్ కప్లింగ్. ఇన్వర్ట్ అయింది ఎందుకంటే లెస్ జే వాల్యూ నంబర్ హ్యాస్ హై ఎనర్జీ అండ్ హై జే వాల్యూ హ్యాస్ లోవర్ ఎనర్జీ. అందుకని d 5/2 d 3/2 ఉన్నా కానీ ఇందులో d 5/2 అనేది లోవర్ ఎనర్జీ అండ్ d 3/2 అనేది హయ్యర్ ఎనర్జీ ఉండడం వల్ల దీన్ని ఇక్కడ d 5/2 రాస్తాము అండ్ ఇక్కడ d 3/2 అనేది రాస్తాము. ఓకే, నెక్స్ట్ నోట్, సింగిల్ పార్టికల్ షెల్ మోడల్
applicable for only even odd and odd even nuclei. So but not for odd or nuclei. ఈ పాయింట్స్ మీకు నేను ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇవి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. సో షెల్ మోడల్ అనేది ఈవెన్ ఆడ్. ఏంటి ఈవెన్ ఆడ్ అంటే Z and N. Z number, neutron number, that is proton number and neutron number. So even odd and odd even nuclei కి మాత్రమే షెల్ మోడల్ అనేది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ ప్యారిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? -1 to the power of L, వేర్ L is equal to 0, 1, 2, 3, 4. You know that S అంటే 0 అంటే S block, 1 అంటే P block, D 2 means D, 3 means F, like that. సో -1 to the power of L, S వచ్చింది అంటే 0 అండ్ P వచ్చింది అంటే 1 అండ్ D వచ్చింది అంటే 2. అలా మనం ప్యారిటీని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ 0 మీన్స్ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్ అండ్ ఇక్కడ పాజిటివ్, అలా. నెక్స్ట్ సో పాజిటివ్ అంటే ఈవెన్ ప్యారిటీ, నెగిటివ్ వస్తే ఆడ్ ప్యారిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒకటి కన్సిడర్ చేస్తాను, C612 అనేది. సో Z ఈజ్ ఈక్వల్ టు 6, N ఈజ్ ఈక్వల్ టు 6, బోత్ ఆర్ ఈవెన్ నెంబర్స్. మరి ఇక్కడ ఈవెన్ వచ్చినప్పుడు ఏంటంటే డైరెక్ట్గా మనం ఇక్కడ I వాల్యూ అనేది 0+, స్పిన్ వాల్యూ అనేది 0+ రాసేసుకుంటాం ఈవెన్ దానికి. అంటే ప్యారిటీ అనేది పాజిటివ్, వెదర్ ఎన్ని ఎలక్ట్రాన్స్ అయినా సరే ఈవెన్ నెంబర్ రెండింటికి ఈవెన్ ఉందంటే డైరెక్ట్ ఆన్సర్ 0+ ఓన్లీ, నో డౌట్ అబౌట్. మళ్ళీ ఈ ప్రాసెస్ మనం అంతా చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ వచ్చిందంటే డైరెక్ట్గా ఆన్సర్ 0+. ఓకే, దిస్ ఇస్ నెక్స్ట్. హియర్ ఐ గివెన్ వన్ మోర్ ఎగ్జాంపుల్. హీలియం-23. హీలియం-23లో ప్రోటాన్ వాల్యూ ఎంత మనకి ఇక్కడ 2 కాబట్టి Z ఈజ్ ఈక్వల్ టు 2. వెయిట్ మా రైట్. సో helium-23 proton value, that is Z value, is 2 and neutron value means what? Neutron is equal to A minus Z, that is equal to 3 minus 2, that equal to 1. So we need to consider here odd values only, because even values should not be considered. ఎందుకంటే ఈవెన్ వాల్యూస్ అనేవి పెయిర్ అప్ అవుతాయి. లాస్ట్ సింగిల్ వాల్యూ అనేది మనకి అన్పెయిర్డ్ సింగిల్ ఎలక్ట్రాన్ ఓన్లీ గివ్స్ I వాల్యూ. ఓకే, రైట్. సో ఓన్లీ ఆడ్ వాల్యూ ఉన్నదానికి మనం ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తాం. సో ప్రాసెస్ ఏంటి అనేది నాకు ఆల్రెడీ మనకి 1s 1/2, 1p 3/2, 1p 1/2, 1d 5/2, నెక్స్ట్ 1d 3/2, ఇన్ బిట్వీన్ ఓన్లీ మనకి 2s 1/2 అనేది వస్తుంది కదా. సో ఇక్కడ మనకి 2 ఎలక్ట్రాన్స్, ఏం లేదండి ట్రిక్, మళ్ళీ MJ 2j+1 చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 1 ఉంటే 2 ఒకటి యాడ్ చేసుకుంటే 3 ఉంది కదా 4, ఇక్కడ 1 ఉంది కదా 2, ఇక్కడ 5 అంటే 6, ఇక్కడ 1 2, ఇక్కడ 3 అంటే 4. ఇప్పుడు ఏంటి మనకి ఆడ్ వాల్యూ ఎంత? N ఈక్వల్ టు 1. సో హీలియంకి అంటే 1 ఎలక్ట్రానే ఉంది, ఆ 1 ఎలక్ట్రాన్ కూడా ఇందులోనే ఉంటుంది. సో లాస్ట్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటుందో దాని J వాల్యూయే మనకి I వాల్యూ అవుతుంది, స్పిన్ వాల్యూ, దట్ ఈస్ 1/2. ఓకే, నెక్స్ట్ ప్యారిటీ కావాలి. ప్యారిటీ ఏంటి? -1 to the power of L. L అంటే ఏంటి? ఇక్కడ మనకి S ఆర్బిటాల్. S ఆర్బిటాల్కి L వాల్యూ ఎంత? 0. సో -1 to the power of 0. 0 అంటే పాజిటివ్ టర్మ్ వచ్చింది. దేర్ ఫోర్ స్పిన్ అండ్ ప్యారిటీ వాల్యూ ఎలా ఇండికేట్ చేస్తాము అంటే I ఈజ్ ఈక్వల్ టు 1/2, ప్యారిటీ పైన ఇవ్వాలి పాజిటివ్. ఇది మనకి ప్రాసెస్. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆల్సో. lithium-37. Now tell me, what is Z here? 3. So that proton value is 3. Now neutron value how much? 7 minus 3, that is equal to 4. So that it is even కాబట్టి ఇది నెగ్లెక్టెడ్, ఇది మనకు అనవసరం, ఇది మనకు కావాల్సింది. బికాస్ 4 ఎలక్ట్రాన్స్ పెయిర్ అప్ అయిపోతాయి కాబట్టి ఇవి మనకి ప్యారిటీని స్పిన్ని ఇవ్వలేవు. సో ఇక్కడ మనకు అన్పెయిర్డ్ అనేది ఉంటుంది. సో దట్ దీనికి మనం ప్రాసెస్ చేయాలి. సేమ్ థింగ్ ఎలా రాసాం ఇందాక, 1s 1/2, 1p 3/2, 1p 1/2. ఇక్కడ వరకు సరిపోతుంది ఎందుకంటే టోటల్ 3 ఎలక్ట్రాన్సే కదా, రైట్. సో ఇక్కడ మనకి మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ అండ్ ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్. ఇక్కడ 3కి 2 పేర్స్ అయిపోయినాయి, ఇక్కడ 1 ఎలక్ట్రాన్. సో లాస్ట్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ దేంట్లో ఎంటర్ అయిందంటే 1p 3/2. సో దట్ J వాల్యూ పవర్ ప్యారిటీ, దిస్ ఇస్ స్పిన్ మనకి. సో J వాల్యూ ఎంత మనకి ఇక్కడ? 3/2. ప్యారిటీ అంటే P కదా, L ఈజ్ ఈక్వల్ టు P ఆర్బిటాల్, P ఆర్బిటాల్కి L వాల్యూ ఎంత? 1. సో దట్ -1 to the power of 1, దట్ ఈజ్ ఈక్వల్ టు
1 దట్ ఈస్ నెగిటివ్. దేర్ ఫోర్ ఇక్కడ 3/2 నెగిటివ్ పెడతాం ఆర్ 3/2 ఇలా I ఈజ్ ఈక్వల్ టు 3/2 మైనస్. ఇది మనకి ఆన్సర్. ఓకే, మీకు అర్థం కాలేదు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లేదా మీకు అర్థమైంది చాలా అంటే ఒక్కసారి నాకు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. దాన్ని బట్టి నేను ఇంకా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇట్.